హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? దొండకాయ కొబ్బరికూర ఫ్రై అండి. మన తూర్పుగోదావరిలో ఎవరైనా సరే ఇలాంటి కర్రీకి ఫేవరెట్ అయిపోవాల్సిందే. మరి దీని ప్రిపరేషన్ ఎలాగో చెప్తాను రండి. మరి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా వచ్చేసి మినపప్పు, శనగపప్పు, ఎండుమిరగాయలు, జీడిపప్పు, పల్లీలు పొడవు కట్ చేసుకుని దొండకాయ ముక్కలు. ఇప్పుడు స్టవ్ అంటించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న ఈ పల్లీలు, జీడిపప్పు వచ్చేసి అందులో వేసుకొని వేగనివ్వాలండి. ఎక్కువ మాడనివ్వకండి, కొంచెం లైట్గా వేగితే చాలు. ముందు జీడిపప్పు వేసుకోవడం ఏంటనేసి అని అనుకుంటున్నారా? అన్నట్లతో కలిపేస్తే ఈ మాడిపోతాయండి. అందుకే ముందు వేపేసుకొని ఒక పక్క ప్లేట్లో తీసేసుకొని మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసుకొని వేపేసుకుందాం అంటే బాగా మార్చేయడం కట్ట చేయకండి. చిన్నది మగ్గితే చాలు, మగ్గిన పరంగా వేపితే చాలండి. ఎక్కువగా వేపేన అవసరం కూడా లేదు. ఈ కొంచెం సేపు వేగినాక ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ కర్రీలోకి పచ్చిమిర్చి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. చూసారు కదా, ఈ పరంగా వేగితే చాలు. వేగినాక మనం ముందుగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. బాగా కలుపుకొని మగ్గనిచ్చాక చూసారా, ఈ కలర్లోకి వస్తుంది. ఈ కలర్లోకి వచ్చినాక ఒక చిటికెడు పసుపు, మనకి టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకొని మనం ముందుగా వేపు పెట్టుకొని జీడిపప్పు, పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ పరంగా వేసుకొని అట్లు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్నాక ఒక 5 నిమిషాలు స్లిమ్లోనే కాసేపు మగ్గనిద్దాం. చూసారు కదా, ఈ పరంగా మగ్గినాక ఒకసారి కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలుపుకుందాం. ఈ కలిపినాక మనం ఇప్పుడు కొబ్బరికూరే కదండి మెయిన్ ఇందులోకి స్పెషల్. కొబ్బరికూర వచ్చేసి మీరు మిక్సీ కట్ట పట్టేసి అలాంటిది వద్దండి, చేత్తో కోరేది ఉంటుంది కదా, దాంతో శుభ్రం కోరుకొని తీసుకోండి. చేత్తో కోరేది అయితేనే ఇందులో ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్. చూసారు కదా, ఈ పరంగా కోరుకున్న కొబ్బరిని స్టవ్ స్లిమ్లో పెట్టి అందులో వేసుకోవాలండి. హైలో అయితే ఉంచకూడదు, స్లిమ్లో పెట్టుకొని వేసుకొని బాగా కలిపేసుకొని 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఉంచుకొని వెంటనే దించేయాలండి. హైలో అయితే పెట్టద్దు. చూసారు కదా, ఈ పరంగా మన దొండకాయ కొబ్బరికూర ఫ్రై రెడీ అండి. ఈ కర్రీని ఎందులోకైనా బాగుంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.